కోడి కూతలతో, పక్షుల కిలకిల రాగాలతో డే అనేది ఈరోజు ఇలా స్టార్ట్ అవుతుందండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో తప్పకుండా ఉండేది తులసి మొక్క కదండీ! శ్రావణ మాసంలో అస్సలు చేయకూడని పనులు తులసి కోట దగ్గర అవేంటో చూసేద్దామా మరి? ప్రతి ఒక్కరింట్లో తప్పకుండా ఉండేది తులసి మొక్క అండి. కొంతమంది ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు. ఆ సదుపాయం లేనివారు కుండీలో తులసి మొక్కను పెట్టుకొని ప్రతిరోజు పూజిస్తూ ఉంటారు. హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. అసలు తులసి మొక్కకు ఎప్పుడు నీరు సమర్పించాలి, ఎప్పుడు సమర్పించకూడదు, అలాగే తులసిని ఎలా పూజించాలి, ఎలా పూజిస్తే మనమంతా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారో తెలుసుకుందామా? అంతకుముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా తులసి మాతకు నీరు సమర్పించే ముందు ఏ రోజు ఆకు కోయకూడదు అనేది చూద్దాము. ఆకు మాత్రం మనం పూజించే కుండీలో చేయి వేసి నేరుగా కోయకూడదండి. ఎప్పుడైనా స్వామివారికి మాలగా సమర్పిస్తూ ఉంటాం కాబట్టి మనం పక్కన పెంచుకుంటాం కదా, పూజ చేయని తులసి మొక్క నుంచి మనం సేకరించి ఆ స్వామివారికి సమర్పించాలి. ఏ రోజు మనం ఆకులు కోయకూడదు అంటే మంగళవారము, గురువారము, శుక్రవారం అస్సలు కోయకూడదండి మనము. నెక్స్ట్ వచ్చేసి తులసి మాతను ఎలా ఆరాధించాలి అంటే, తులసి మొక్క ఇంట్లో ఉంటేనండి ప్రతికూల శక్తులు ఉండవని నమ్ముతారు. ఇది ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి నివాసం ఉంటారని నమ్ముతారండి. అందుకే ప్రతిరోజు తులసి కోటను పూజ చేస్తూ ఉంటారు. అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు తప్పనిసరిగా సరి అయిన నియమాలు పాటించాలండి. అప్పుడే మనం చేసిన పూజకి ఫలితం దక్కుతుంది. తులసి మొక్కకు ఎప్పుడు నీరు సమర్పించాలో చూద్దామా మరి? ఈ ముందుగా తులసి మొక్కలు ఎప్పుడు పడితే అప్పుడు నీరు పోయకూడదండి. ఎప్పుడు పోయాలంటే తులసి మొక్కకు నీరు ఉదయం అంటే సూర్యోదయం సమయంలో స్నానం చేసిన తర్వాత ఈ మొక్కకు నీరు పోయాలండి. ఇలా చేస్తే ఆ ఇంట ఆనందం, సంతోషం నిండిపోతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందండి. చాలామంది పాపం తెలియక ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటారు తులసి మొక్కకు. అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదండి. ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుందటండి. నీరు పోయడం వల్ల లక్ష్మీదేవి ఉపవాసం భగ్నం అవుతుంది. ఫలితంగా అమ్మ ఆశీస్సులు మనకు లభించవండి. ఇంకో విషయం అండి ఏంటంటే, ఏకాదశి నాడు కూడా నీరు అస్సలు పోయకూడదండి. ఎందుకంటే విష్ణువుకి అంకితం చేసిన రోజు తులసికి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటుందండి విష్ణుమూర్తికి. అందుకని మన పురాణాలు చెప్తాయి, అలాగే మన పెద్దలు కూడా చెప్తూ ఉన్నారండి. అందుకే ఆ రోజు నీరు అస్సలు సమర్పించకూడదు తులసి మాతకు. ఈ రెండు మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ఇంకా ఆకులు ఎప్పుడు తెంపకూడదు అనేది కూడా షేర్ చేశాను కదా. ఇంకా పూజ చేసేద్దామా? ముందుగా కుండీలో రంగు అంటే కుండీకి రంగు వేసినా, బొట్లు పెట్టినా కూడా తప్పకుండా మనము పసుపులో కొంచెం జవ్వాది పౌడర్ వేసి చక్కగా కుండీతో, అంటే మనము అక్కడే అమ్మ ఉంది కదా, బృందావనంలో కృష్ణయ్య కూడా ఉన్నాడు, చక్కగా పసుపుతో అలంకరించుకొని కుంకుమ బొట్లను సమర్పించుకోవాలండి. మనకు ఒక పీటలాగా ఏర్పాటు చేసుకుంటాం కదా కింద ఏదన్నా బేస్కి, అక్కడ కూడా చక్కగా పసుపుతో అలంకరించుకొని కుబేర ముగ్గు కానీ, పద్మ ముగ్గు కానీ, షట్కోణ ముగ్గు కానీ వేసుకోండి. ఆ తర్వాత ఇలా నీరుని సమర్పించాలి. అమ్మవారికి నీరేనండి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా నీరు సమర్పించేటప్పుడు రాగి చెంబు కానీ, వెండి చెంబు కానీ తప్పకుండా యూజ్ చేయండి. ఇంకా వేరే చెంబులు మాత్రం యూజ్ చేయకూడదు. వేరే అంటే స్టీల్ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ స్టీలు, అలా అస్సలు యూజ్ చేయకూడదు. ఇలా రాగి కానీ, వెండి కానీ అమ్మవారికి నీరు సమర్పించాలి. ఆ తర్వాత మన కృష్ణయ్య ఉన్నాడు కదా బృందావనంలో, చక్కగా తండ్రి స్వామివారి పాదాల దగ్గర మనం అక్షంతులు, నిర్మాల్యాన్ని ముందుగానే నీట్గా చేసుకోవాలండి. అంటే తులసి ఆకులు కింద పడి ఉంటాయి కదా, పండుపారిన ఆకులు, అవి కూడా శుభ్రపరచుకోవాలి. ఎప్పుడు కూడా శుచి శుభ్రత ముఖ్యమండి. లక్ష్మీ అమ్మవారు ఎక్కడైతే ఉంటుందో అక్కడ శుచి శుభ్రత చాలా ముఖ్యమండి. సువాసన కూడా వెదజల్లుతూ ఉండేటట్టు రాగి చెంబుని ఏర్పాటు చేసుకోండి. అంటే సువాసన ఎలా వెదజల్లుతుంది అంటే, రాగి చెంబులో కొద్దిగా నీరు పోసి పసుపు, కుంకుమ, అక్షంతులు వేసుకున్న తర్వాత జవ్వాది పౌడర్ వేయండి. ఒక ఎరుపు రంగు పువ్వైనా, ఏ రంగు పువ్వైనా వేసుకొని అలా పెట్టుకోండి. అమ్మవారికి ఆహ్వానం చెప్పినట్టు. తర్వాత కుబేర ముగ్గు వేసుకున్నాను కదా, దానిపైన ఒక తమలపాకు వేసుకొని చక్కగా దీపారాధన చేసుకున్నాను. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనం ఆడవారు పీరియడ్స్ టైంలోనండి అసలు మన నీడ కూడా తగలకోకుండా ఉండే ప్లేస్లో ఏర్పాటు చేసుకోండి. ముందుగానే ఆలోచించుకొని, మనకు అటువైపు వెళ్ళము ఆ టైంలో ఒక 5 days దాకా అని అనుకున్నట్లయితే అక్కడే ఏర్పాటు చేసుకోండి. ఇది మాత్రం నియమాలు పాటించుకుంటూ చేసుకోవాలండి తులసి కోట దగ్గర. అందులో ఈ శ్రావణ మాసంలో మనం ఉదయం, సాయంత్రం అనేది దీపారాధన చేస్తూ ఉంటాం కదా ప్రతి ఇల్లాలు. అలా అన్నమాట చాలా కేర్ఫుల్గా అమ్మని, ఆ మొక్కని అలా మనం భద్రపరచుకోవాలి. తర్వాత వచ్చేసి మనం నైవేద్యం నీరేనండి పోసేది. నీరు పోసినప్పుడు కూడా మనము నీరు అలా పోసినప్పుడు ఆ నీరు ఉంటుంది కదండి మొక్క పాదాల దగ్గర, ఆ పాదాల దగ్గర ఉన్న అమ్మ పాదాల దగ్గర ఉన్న నీరుని కూడా మనం నుదుటిపైన, అదే నెత్తిపైన చల్లుకోవాలండి. అక్కడ ఉన్న మట్టిని కూడా తీసి మనం నుదుట ధారణ చేసుకోవచ్చు. చాలా మంచిది. మనకున్న ఇంట్లో ఉన్న, మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఒక పాజిటివిటీగా ఉంటుందండి. చక్కగా ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారిని ఆరాధించినట్లయితేనండి. ఇంకో విషయం,
మనము ఈ శ్రావణ మాసం అంతా ఉదయం సాయంత్రం నెయ్యితో దీపారాధన చేసినట్లయితేనండి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయండి. తప్పకుండా అలా చేసి చూడండి. తులసి అమ్మ ఇంట్లో ఉంటే ఇంట్లో ఒక పాజిటివ్ శక్తి ఉంటుంది. వాస్తుపరంగా కూడా చాలా మంచిదండి. వాస్తు దోషాలు కూడా పోతాయి. ఇలా చేసి చూడండి. ఫలితాలు మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. తప్పకుండా మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఆదివారము అలాగే ఏకాదశి నాడు అస్సలు నీరు సమర్పించకూడదు తులసి అమ్మకు. తప్పకుండా ఈ నియమాలు పాటించండి. మీరందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతోనే, మీకు ఎంతో ఉపయోగపడే వీడియోతోనే మీ ముందుంటాను. తప్పకుండా కొత్తగా చూసేవారైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.